ఈ ఆపరేషన్ సింధూర్పై ప్రతిపక్షాలు అంటే ఇక్కడ కాంగ్రెస్తో పాటుగా బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళందరూ చేస్తున్నటువంటి విమర్శలు ఆరోపణలకు మీ సమాధానం ఏంటండి? ఈ భారత మాత బిడ్డలే అయితే, ఈ మట్టి బిడ్డలే అయితే అట్లాంటి సంస్కారహీనమైన భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి రాదు. వాళ్ళు మాట్లాడుతున్నారంటే వాళ్ళకి దేశం పట్ల గౌరవం లేదు, ఈ ప్రజల రక్షణ పట్ల కూడా వాళ్ళకు కన్సర్న్ లేదు. వాళ్ళ గురించి అంతకంటే ఎక్కువ చెప్పలేను నేను. యుద్ధాలు అంటే ఎట్లుంటాయో, యుద్ధాల వల్ల ఏ పరిణామాలు జరుగుతాయో అవగాహన చేయాలో ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలి, ఒకసారి మీరు ఆవిడని మననం చేసుకోండి అని చెప్పేసి అని అంటున్నారు. అసలు ఎవరిని మననం చేసుకోవాలో రేపు ముందు ముందు తెలుస్తుంది. ఇవాళ ఉన్న పరిస్థితులు ఏంటిది, యుద్ధాల వల్ల జరిగే పరిణామం ఏంటిది, ఇవాళ ఉన్నటువంటి ఆర్మ్స్ ఏంది, ఇవాళ ఉన్న డిస్ట్రక్షన్ ఏంది మనం చూస్తూ ఉన్నాం కదా. ఇవాళ ఏమవుతుందో ఆనాడు ఇవన్నీ లేవు, న్యూక్లియర్ పవర్స్ అవన్నీ లేవు. ఇవాళ ఎందుకంటే భారతదేశం మీద కుట్ర. భారతదేశం ఇవాళ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతుంది. ప్రపంచంలో ఇవాళ తలక ఎత్తుకొని బతకగలిగే స్థితి వచ్చింది. నేను అడుగుతా ఉన్నా, మీ ముఖాలకు మీరు మాట్లాడుతున్నారు, రష్యా ప్రాపకం లేకపోతే, అమెరికా ప్రాపకం లేకపోతే, ఇతర దేశాలు సాయం చేయకపోతే నువ్వు బతకలే కదా. వరల్డ్ బ్యాంక్ అప్పులు ఎప్పుడు పుట్టినాయి? బంగారం కుదరబెడితే తప్ప జీతాలు లేని పరిస్థితి మీకు తెలియదా? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్ ఇవాళ ఉందా ఆ పరిస్థితి? చెప్పండి. నీవు ఇంత పెద్ద లిబరలైజేషను, ఇంత పెద్ద ఆర్థికవేత్తలు పాలించారు కదా. 2014 వరకు భారత ఆర్థిక వ్యవస్థ 11వ స్థానం ఉండే కదా ప్రపంచంలో. ఇలా 5వ స్థానంకి వచ్చింది. కనపడతలేదా నీకు? ఇవన్నీ అంటున్నా, ఇవన్నీ పక్కకు పెట్టండి. ఇవాళ భారత పౌరులుగా ఇతర దేశాల్లో ఉంటారు. ఎవరు వచ్చిన తర్వాత వాళ్ళ గౌరవం పెరిగింది. భారత అనగానే మోడీనా అంటారు. ఇవాళ దట్ ఈజ్ ఇండియా టుడే. ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి, ఎన్ని వేల కిలోమీటర్ల నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి, ఎంత సంపద పెరిగింది. 2009లో జిఎస్టీ తేవాలనుకున్నారు, భయపడరు మీరు. మీకు పవర్ కావాలి తప్ప నీకు దేశ అభివృద్ధి కాదు. 2009లో అనుకుంటే మీరు తేలేకపోయినరు. కానీ అదే మోడీ గారు వచ్చిన తర్వాత 3 ఏళ్లలో మొత్తం స్టడీ చేసి దీన్ని అమలు చేయాలని చెప్తే 2017లో అమలు చేసుకున్నాం. అమలు చేసిన సంవత్సరం 73,000 కోట్లు. ఇవాళ 2,40,40,000 కోట్లు ఒక మంత్కి, ఏప్రిల్ మంత్లో 50 లక్షల కోట్ల బడ్జెట్ పెట్టగలిగాం మనం. రైట్.